ఎవ్రీవన్. ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ చేస్తున్నాము. మన హీల్స్ కుక్వేర్లో ఎలా చేస్తున్నాము ఏంటి అని చెప్పి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 5 లీటర్స్ హీల్స్ కుక్వేర్. ఇందులో నేను జస్ట్ 1.5 kg మనం రైస్ కుక్ చేసుకోవచ్చు. నేను 1.5 kg రైస్ ఆఫ్ బాయిల్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఇందులో కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే బగారాకు, సాజీరా, చెక్క, లవంగము, కొంచెం సాల్ట్. బట్ దీంతో పాటు మనకి ఏంటి అని అంటే కొంచెం ఆయిల్, మనకి కొంచెం పొడి పొడిగా రావాలి రైస్ అన్నట్లు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అంతే సరిపోతుంది. మూత పెట్టేస్తాము. ఇది ఇండికేటర్ అంటారు. ఇది ఇండికేటర్ ఏంటంటే 0 నుంచి 120 వరకు నెంబర్స్ ఇందులో ఉంటాయి. ఎల్లో కలర్ నిడిల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది లోపల ఎంత కుక్ అవుతుందో అని. 100 మీదకి రాగానే వెజిటేబుల్స్ అయినా ఏదైనా మనకు కుక్ అయిపోతాయి. 100 వరకు వచ్చిన తర్వాత మీకు రైస్ కూడా కుక్ అవుతుంది. నేను జస్ట్ కొంచెం ఇది హీట్ చేస్తున్నాను. బట్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పన్నీరు మనకి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. పెద్దగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో మనకి కొన్ని డ్రై ఫ్రూట్స్, చెక్క, లవంగం, సాజీరా, బగారా ఆకు, కొంచెం పువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని తీసుకున్నాను. ఇందులో కావాల్సిన ఏమేమి యాడ్ చేస్తామంటే పసుపు, కారము, ధనియాల పౌడరు, గరం మసాలా, సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా. బట్ ఈ హీల్స్ కుక్వేర్లో ఏంటి స్పెషాలిటీ అంటే ఆయిల్ కూడా మనకి లెస్ ఆయిల్తో మనం కుక్ చేసుకోవచ్చు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇందులో వచ్చేసి గీ. ఇది కూడా నేను వేసేటప్పుడు మీరు చూడొచ్చు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ గీని యూజ్ చేస్తాను. కొంచెం అల్లం పేస్టు, ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, మనకి పుదీనా, కొత్తిమీర, కొన్ని పచ్చి ఆనియన్స్. దీంతో పాటు పన్నీర్ ఓన్లీ డైరెక్ట్ పన్నీర్లో కొంచెం ఆలు కూడా మిక్స్ చేద్దామని చెప్పేసి ఈరోజు నేను చేస్తాను. అది ఒకసారి మిక్సింగ్ అన్నీ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, బట్ ఇందాక మనం రైస్ కుక్ చేసడానికి మనం వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేశాను. ప్లస్ ఇది వచ్చేసి హీల్స్ కుక్వేర్ 12 లీటర్స్ బిర్యానీ పాటు. బట్ వెజిటేబుల్ వాళ్ళకి ఏంటంటే 4 kg కర్రీ చేసుకోవచ్చు. నాన్ వెజ్ వాళ్ళకి 2 kg చికెన్, 2 kg రైస్, 4 kg అవుతుంది. ఓన్లీ రైస్ కావాలంటే 3 kg అవుతుంది. ఒకసారి చూడండి. ఎక్సలెంట్గా చాలా బాగా చేసుకోవచ్చు. ఈజీ కుకింగ్, లెస్ ఆయిల్తోనే మనం చేసుకోవచ్చు. ఓకే, ఇందులో వచ్చేసి మనము ఫస్ట్ కొంచెం పన్నీర్ వేయించుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. బట్ ఎప్పుడైనా పన్నీర్ వేయించేటప్పుడు కొంచెము మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే పీసెస్ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మనం వేసుకుంటే సరిపోతుంది. అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీంతో పాటు మనకు ఆలు కూడా 2 ఆలూస్, పెద్ద సైజ్ ఆలూస్ తీసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై చేస్తాం. బట్ ఈ కుక్వేర్లో మనకి ఏంటి స్పెషాలిటీ అంటే బాగా ఊరికి కలపాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. తర్వాత మనం అంతా కూడా ఈ బ్యాటర్ అంతా కూడా మిక్స్ చేద్దాం. ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలన్నాను కదా, సరిపోయింది. బట్ ఇందులోనే మనం ఏమేమి వేస్తున్నామో ఐటమ్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇవన్నీ కూడా అంటే దీంట్లో ఏవి వేయించాల్సిన అవసరం లేదు. ఆనియన్స్, బట్ పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఏది
వేయకుండానే వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ తగ్గించేస్తే సరిపోతుంది. ఓకే, పసుపు ఆల్రెడీ మనము ఈ పన్నీర్ వేయించాం కదా, పసుపు కొంచెం సరిపోతుంది. ఆల్రెడీ పన్నీర్లో సాల్ట్ ఉంది, మనం రైస్లో సాల్ట్ కూడా వేసాం కాబట్టి సాల్ట్ కొంచెం చూసి తగ్గించేసుకోండి. టేస్ట్ ఇందులో మనకి అల్లం పేస్ట్ ఒక 1.5 వేసేసుకొని, మనకి ధనియాల పౌడర్ గరం మసాలా 2 మిక్స్ అయి ఉంది. ఇందులో వచ్చేసి మనకు ఒక 2 టేబుల్ స్పూన్ వేసి మనము చెక్క, లవంగం, సాజీరా బట్ ఒక 4-5 లవంగాలు, ఒక 2 ఇలాచి, 2 చెక్కలు, కొంచెం పువ్వు, దీంట్లోనే మనము కొంచెం పెరుగు, ఇది కొంచెం మూత పెట్టేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనం కొద్దిసేపు మగ్గింది చూడండి. ఆయిల్ అంతా మనకి కొంచెం పైకి వచ్చేసింది. ఒకసారి మిక్స్ చేద్దాం. ఆలు కూడా హాఫ్ బాయిల్ అయిపోయింది. మనకి రైస్ మనము జస్ట్ హాఫ్ బాయిల్ లాగా చేసేసుకొని మనం రైస్ చేసేద్దాము. ఇది మనకి 1.5 kg రైస్ వేసేస్తున్నాను. ఇంకా ఉంది రైస్. మొత్తం మనకి 1.5 kg రైస్ వేసేసాను. ఇందులో జస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇందులో కొంచెము